గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ తర్వాత వ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. అస్సలు టైం అయితే కుదరడం లేదనమాట. పిల్లలు స్కూల్ ఓపెన్ చేశాక అండ్ అలానే ఇంకా బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా అస్సలు కుదరడం లేదు. సో వీలు ఉన్నప్పుడు మాత్రం అయితే వ్లాగ్స్ చేస్తున్నాను. బట్ మీ సపోర్ట్ ఉంటే మాత్రం డైలీ తీయడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట. ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ అండ్ లైవ్ అయితే పెట్టబోతున్నాను. సో మంచి మంచి ఆఫర్లు అయితే పెడుతున్నాను అనమాట. సో 1 గ్రామ్ జ్యువెలరీ అండ్ అలానే మంచి కిడ్స్ డ్రెస్, ఇంకా డ్రెస్సెస్, నైటీస్, ఇంకా అవన్నీ కలెక్షన్స్ అయితే తీసుకొని వద్దామనైతే అనుకుంటున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ అయితే ఉండాలైతే అనుకుంటున్నాను. తప్పకుండా అయితే ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే పిల్లలు అయితే లేచారనమాట. ఇంకా మార్నింగ్ ఇంకా మేమైతే టీ అయితే తాగేసాక మా ఇంటి చుట్టూ ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. అలా బయటకు వచ్చి కాసేపు అయితే టీ తాగాక పిల్లలు అయితే స్కూల్కి అయితే రెడీ అయితే చేశాక ఇంకా ఇంటి పని అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో ఈ రోజు వచ్చేసి వీకెండ్ కాబట్టి ఇంకా ఇల్లంతా సదుర్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా అలానే పిల్లల్ని అయితే ఇంకా స్కూల్కి అయితే పంపించేసి ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్తే ఇంకా హాయిగా అయితే పని అయితే వర్క్ చేసేసుకోవచ్చు కదా అయితే అనుకుంటున్నాను. ఫైనల్ అయితే వాళ్ళకి బాక్స్ అయితే పెట్టి అయితే పంపించాను అనమాట. ఇక్కడైతే ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. సో మంత్లీ వన్స్ అయితే ఇది ఇట్లా నీట్గా చేసుకుంటే అయితే బెటర్ కదా అన్నట్లయితే నాకైతే అలా అయితే ఇష్టం అనమాట. ఇంకా అలానే ఇంకా నేనైతే ఇవన్నీ అయితే వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కానీ 1 టైం అలా చేసుకుంటే అయితే బాగుంటుంది కదా అన్నట్లయితే చేసేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఇంకొకటి అదేంటో కానీ రూమ్ అనేది క్లీన్ చేస్తుంటే ఒకటి తీస్తూ ఉంటే ఇంకొకటి తీయాలైతే అనిపిస్తూనే ఉంటుంది కదా. ఈ ర్యాక్ అయితే తీసాను. సో ఇంటికి వచ్చిన మైనస్ ఏంటంటే సెల్ఫ్లు లేవన్నమాట. అలా అని ఇంకా ఈ శారీ ర్యాక్ ఉంది కదా, అది ఇక్కడ ఒక కార్నర్కి తీసుకొని వచ్చి అక్కడైతే పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ నా హెల్ప్ అయితే మా హస్బెండ్ అదే అంటున్నా, హెల్ప్ లేకుండా అయితే చేయలేవు కదా అని అయితే అంటున్నాను అనమాట. ఇంకా అక్కడ పైకి అయితే నాకు అందవు కాబట్టి ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చి ఇవన్నీ అయితే నాకైతే హెల్ప్ చేస్తున్నాడు. ఫైనల్లీ చూడండి నేను కొన్ని అనుకుంటున్నాను మంచం నిండా అయితే తోమేస్తాను. ఇవన్నీ చూసి అయితే షాక్ అయ్యాను అనమాట. బట్ కొద్ది టైం తీసుకుంటూ అప్పుడు కొన్ని అయితే చేసేసేసరికి మార్నింగ్ స్టార్ట్ చేసేసాను అండ్ ఈవినింగ్ అయిందనమాట. ఆ రోజు మొత్తం అయితే చేసేసరికి, కానీ ఈ రోజే అన్నీ చేస్తాను అనుకోలేదు. అదేంటో కానీ నేను పని స్టార్ట్ చేశానంటే నాకు ఆ రోజే ఎండ్ కావాలైతే అనిపిస్తుంది అనమాట. అది వచ్చేసి బ్యాడ్ హ్యాబిట్ నాకు. బట్ అప్పుడు కొంచెం చేద్దామని అనుకుంటాను కానీ అలా అస్సలు అనిపించేది. ఏదైతే స్టార్ట్ చేశానో ఇంక మొత్తం ఫినిష్ చేయాలనే అనుకుంటాను అనమాట. ఇప్పుడు అది మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. ఇంకా ఈ పార్ట్ అవుతుంది కదా, ఇవి కూడా తీస్తే బాగుంటు అని అనుకుంటున్నాను. బట్ మా హస్బెండ్ బయటకు వెళ్ళాడు. ఇంకా ఉంటే ఒక్కటే రోజు అని అయితే తిడతారు. ఇంకా అలానే తను బయటకు వెళ్ళేది చూసేసి ఇంకా నేను అవన్నీ అయితే తీసేసుకొని ఇంకా మళ్ళీ అయితే క్లీన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా పిల్లలు వచ్చేసరికి ఇంకా 1 అవర్ 2 అవర్స్ అయితే ఉంది కదా, ఇంకా అలానైతే తీసేద్దామని అయితే ట్రై అయితే చేస్తున్నాను. ఫైనల్లీ అయితే అంతే కదండి, ఆడవాళ్ళతో కొంతమంది అయితే ఇలా డైలీ కొద్ది పని చేసుకుంటారు. కొంతమంది నా అలాగనే ఉంటారనమాట. అంతా ఒకే రోజు కంప్లీట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంకా ఫైనల్ అయితే నేనైతే కప్స్, ఇంక ఇవన్నీ ర్యాక్స్, ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ తీసేసాను అనమాట. ఫైనల్లీ అదేంటో కానీ వర్కర్తో అనుకున్నాను. బట్ ఇంకా తను వస్తే కనుక ఇంకా అప్పుడు కొన్ని అంటే అవి వల్ల కాదు. అలా అని ఇంకా నేనే మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ అయితే ఇది ఇంకొక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐడియా ఉందో లేదో, ఇప్పుడు వచ్చేసి యూట్యూబ్లో మొత్తం వచ్చేసి మనకి ఇంకా చేంజ్ అయితే అయ్యింది కదా అండి. ఇప్పుడు ఓన్లీ ఫిబ్రవరి వరకే అనమాట. 4000 వాచ్ అవర్స్ ఉండేది, ఇక 8000 వాచ్ అవర్స్ అయితేనే మానిటైజేషన్ అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. తప్పకుండా మీ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ అండ్ లైవ్ అయితే తీయబోతున్నాను అనుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా సపోర్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మైక్రోవేవ్ అని కూడా ఇలా మొత్తం క్లీన్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ పైన ఉన్నవన్నీ అయితే ఈ టాప్ బాటమ్ అంతా మొత్తం తీసేసుకొని ఇంక ఇవంతా క్లీన్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కటైతే క్లీన్ చేసేస్తాను. ఇవంతా తీసేసారనమాట. మా హస్బెండ్ అయితే వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసేసావా అని అయితే అడుగుతున్నాడు. ఇంకా అంతే కదా, మనం ఏదైనా అనుకుంటే మాత్రం ఇంకా వదిలిపెట్టాం కదా అని అయితే అంటున్నాను. ఇంకా ఫైనల్లీ అయితే ఇదంతా అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. గ్యాస్ ఇవంతా నీట్గా చేసేసరికి ఆ రోజు టైం అయితే 8-9 అయితే అయిపోయిందనమాట. బట్ అప్పుడు కొన్ని చదువుకుంటూ ఇలా అయితే చేసేసుకున్నాను. 1 డే పట్టేసిందండి కిచెన్ అయితే. ఇంకొక ఆల్టర్నేట్ డే ఇంకొక రోజు ఇలా అయితే చేసేసుకుంటాను అనమాట. మ్యాక్సిమం ఒక 1-2 మంత్స్లోకి ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. ఇంకెక్కువ డస్ట్ పట్టని అనమాట. డస్ట్ పడితే పిల్లలకు కూడా డస్ట్ అలర్జీ ఇంకా అలా బాగుండదు కదా, మన హెల్త్ కూడా మంచిది కాదు కదా అన్నట్లు ఎప్పటికప్పుడే చేసుకుంటే బెటర్ కదా అన్నట్లయితే చేసేసుకుంటాను. సో ఫైనల్లీ అనమాట మొత్తం అయితే నైట్ అయితే అయిపోయింది చూడండి. ఇంక ఇవన్నీ అయితే తీసుకుని అయితే ఇలా నీట్గా అయితే సదిరి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఆ రోజు
ఇది అనమాట ఈరోజు వచ్చి మొత్తం ఒకటి అనుకుంటే అయితే ఒకటైతే అయిపోయింది. తడి ఉంటే మొత్తం మళ్ళీ అందులో ఖరాబ్ అయిపోతాయి కదా అన్నట్టు మంచిగా నేను మొత్తం డ్రై అయ్యాకనే ఇవన్నీ అయితే మళ్ళీ అయితే పోసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్లీ అయితే ఆ రోజు కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము. మా పాపకి వ్యాక్సిన్ వేపిద్దామని అయితే వెళ్తున్నాం అనమాట. ప్రైజ్ పాపకి ఆ రోజైతే స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా చూడండి, ఇంకా పిల్లలు అంతే కదా, స్కూల్కి వద్దు అనేసరికి వాళ్ళ హ్యాపీనెస్ చూడండి. వాళ్ళ అన్నయ్య అయితే వెళ్ళాడు, ఇంకా తనైతే వెళ్ళలేదన్నమాట. ఇక్కడైతే తనైతే మంచిగా అయితే రెడీ అయితే అయిపోయింది. ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనం యూట్యూబ్లో అనుకుంటున్నాం కానీ అందరూ వాళ్ళవే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఎవరిది వాళ్ళే. కానీ చిన్న చిన్న సబ్స్క్రైబర్స్ని చిన్న మన వాళ్ళని కూడా వాళ్ళు సపోర్ట్ చేసి ఇలానే ఎంకరేజ్ చేస్తే ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం కదండి. ఎవరికి వాళ్ళు మన చిన్న కంటెంట్ ఉన్న వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేసుకుంటే బెటర్ కదా అన్న నా ఫీలింగ్ అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేసుకుందాం మనమే. కింద కమెంట్ అయితే చేయండి, నేను కూడా వాళ్ళకి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేస్తానన్నమాట. ఎవరైతే నాకు కింద సబ్స్క్రైబ్ అని కింద పెడతారో వాళ్ళ ఛానల్కి వెళ్ళి నేను కూడా సబ్స్క్రైబ్ అనేది చేస్తాను, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటాను. మనం ఒకరికొకరం అయితే సపోర్ట్ చేసుకుందాం. ఇక్కడ నుంచి అయితే డైలీ బ్లాగ్స్ అయితే అండ్ లైవ్ అయితే పెట్టాలనుకుంటున్నాను అనమాట. ఇక్కడ మా కింద చూడండి, ఇక్కడైతే షాడో ఉంటుందన్నమాట. అక్కడ వెళ్ళడానికి పిల్లలు ఫుల్ భయపడతారనమాట. డాగ్ అయితే ఉంటుంది కానీ బట్ అది మమ్మల్ని చూసి అయితే ఏమనదు, ఎందుకంటే మేము వచ్చి కూడా మ్యాక్సిమం ఒక 1 year అయితే అవుతుందన్నమాట. జ్యూస్ అయితే ఒక్కసారి స్మెల్ చూసింది, అక్కడి నుంచి మాత్రం ఏమైతే అన్నదనమాట. బట్ ఎవరైనా కొత్త వాళ్ళు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నారంటే అంతే అనమాట, అలా అయితే అవుతుంది. ఫైనల్ అయితే మేము మార్నింగే కాబట్టి చూడండి ఎంత బాగుందో. నైట్ అయితే అయిపోయింది, ఇది నెక్స్ట్ డే అనమాట. సో వెదర్ కూడా ఇప్పుడైతే మంచిగా ఉంటుంది, ఎండ కూడా ఏమి ఉండట్లేదు కాబట్టి పిల్లలు ప్రిన్స్ బాబుని అయితే స్కూల్కి అయితే పంపించేశాక నేను మా పాప అయితే మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము. చూడండి ప్రైజ్ పాప చాలా ఎగ్జైట్ అయితే అవుతుందన్నమాట. సో నేను వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నాను అని. కానీ ఈ వీడియో అయితే చాలా డేస్ తర్వాత ఎప్పుడు పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ పోస్ట్ అయితే చేయలేకపోయానండి. బట్ చెప్పాను కదా, ఇక్కడ నుంచి మ్యాక్సిమం డైలీ అయితే వ్లాగ్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి పోలియో వ్యాక్సిన్ అనమాట, వేయడానికి అయితే వెళ్తున్నాము. 5 years బిలో ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే వ్యాక్సినేషన్ అయితే వేయించుకోవాలి కదా, ఆ వీడియో అనమాట. సో మేము మా పాప అయితే మేమైతే వెళ్తున్నాము. సో మా కాలనీలోకి యాక్చువల్లీ వెళ్ళాము, ఇక్కడ కూడా వేస్తారు. బట్ 2 days అయిందనమాట పాపకి బాగా ఒక కోల్డ్ ఉండడం వల్ల. బట్ కోల్డ్ ఉంది కదా, ఇంకొక 2 days ఆగండి అని చెప్పారనమాట. అలానే మేము 2 days వెయిట్ చేసాము. ఆఫ్టర్ 2 days తర్వాత కోల్డ్ తగ్గింది, ఇంకొక వేరే ఏరియాలో వేస్తున్నారు అని అంటే మా ఏరియాకి అక్కడ ఒక 1/2 hour డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. అంత లాంగ్ డిస్టెన్స్లో మళ్ళీ వెళ్తున్నాము. సో పాపకైతే ఇప్పుడైతే మొత్తం అయితే కోల్డ్ అయితే తగ్గింది. సో కోల్డ్ తగ్గినాకనే వేయించుకుంటే బెటర్ కదా అన్నట్లయితే మేము 1/2 hour అయినా పర్లేదని వేరే కాలనీకి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఇంటికి అక్కడ ఒక 1/2 hour డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఫైనల్లీ అయితే చూడండి ప్రైజ్ పాప సాంగ్స్ పాడుతుందన్నమాట, ఎలా ఉంటుంది ఏంటి అనేది. అక్కడైతే 1/2 hour జర్నీకి అయితే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళాక తన రియాక్షన్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూపిస్తాను. వెళ్తుంటే అయితే మంచి ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఇది కొత్త ఏరియా లాగా అనిపిస్తుంది కదా అని అయితే ఇలా మేము డిస్కషన్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ప్రైజ్ పాపకి వ్యాక్సినేషన్ కూడా అక్కడ మాకు దగ్గరలో ఉన్న గుర్రం కూడా అక్కడ ఎంజాల్లో మేము ఉండే ఏరియాలో అయితే వేయించే వాళ్ళం అనమాట తనకి. బట్ ఇప్పుడైతే ఇక్కడ దగ్గరే కదా అన్నట్టు అయితే ఇక్కడ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫైనల్లీ అయితే దగ్గరికి వచ్చేసరికి ఆమె ఎక్స్ప్రెషన్ చూడండి, అమ్మో అప్పుడే వచ్చేసిందా అని అయితే అంటుందన్నమాట. బట్ తొందరగా అడ్రస్ అయితే దొరకలేదు ఇక్కడ. దిగేసి మా హస్బెండ్ అయితే ఇక్కడ దిగేసి అడిగాడు అనమాట. చూడండి తను ఎలా చెప్తుందో. సో ఎలా ఉంటుంది, చప్పగా ఉంటుందా అని అయితే అడుగుతుంది అనమాట తన క్యూట్ ఎక్స్ప్రెషన్తోనే. మేమైతే ఫైనల్లీ అయితే వేసేసాము. అక్కడికైతే తీసుకుని అయితే వచ్చేసామన్నమాట. అక్కడ ఎలా ఉంటుంది, ఎంతమంది ఉంటుంది అని చెప్తుంది. నేనైతే ఏం కాదు, జస్ట్ అందులో ఒక 2 drops మాత్రమే వేస్తాను, ఏం టెన్షన్ పడొద్దు అని అయితే చెప్తున్నాను అనమాట మా ప్రైజ్ పాపకి. ఫైనల్లీ అయితే ఇక్కడైతే వచ్చేసాను చూడండి. ఇక్కడ ఇందిరమ్మ కేసీఆర్ శారీస్ సంథింగ్ ఏదో అంటారు కదా, ఆ శారీస్ కూడా అక్కడైతే ఇస్తున్నారు. ఇక్కడ మమ్మల్ని అయితే క్యూలో అయితే నిల్చోమన్నారు చూడండి. వచ్చేసరికి కూడా క్యూ ఎంత పెద్దగా ఉందో. ఫైనల్లీ మేము అక్కడ మమ్మల్ని చూడగానే ఆశా వర్కర్ మమ్మల్ని అయితే గుర్తుపట్టింది అనమాట, మా ఏరియాలో ఉండే తనే. సో మమ్మల్ని చూసి ఒక 2 days బ్యాక్ మీరు అక్కడ మన ఏరియాకి వచ్చారు కదా, ఇక్కడ రమ్మని తనే మమ్మల్ని సజెషన్ చేశారనమాట. అలా అని మమ్మల్ని గుర్తుపట్టేసి వెళ్ళండి మీరు అని అయితే చెప్పింది అనమాట. హో మై గాడ్ అయితే అనిపించింది. క్యూ నుంచి అయితే మేమైతే తప్పుకున్నాం అనమాట. మాకు వెళ్ళగానే అయితే
క్యూలో నిల్చోకుండా అయితే ఇంకా ప్రైజ్ పాపకి అయితే ఫైనల్లీ అయితే డ్రాప్స్ అయితే వేసేసింది అనమాట. చప్పగా ఉంది వ్యాక్ అనేది అంటుందన్నమాట. ఇంకా తప్పదు కదా, ఇంకా ఫైనల్లీ అయితే అందరం అయితే ఇలా అయితే వచ్చేసామన్నమాట. చూడండి ఎంత కోపంగా ఇలా డ్రాప్స్ వేయించావా అని అయితే అంటుంది. సో ఫైనల్లీ అయితే చిన్న వ్లాగ్ అయితే షేర్ చేశాను కదా, ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ తీయడానికైతే తప్పకుండా అయితే చేస్తాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చిన్న యూట్యూబ్ కంటెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తానని అయితే అనుకుంటాను. కింద మాత్రం సబ్స్క్రైబ్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. నేను కూడా మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.